మీ ముందు ఎన్ని ఆలోచనలు వస్తూ పోతూ ఉన్నా అవి ప్రవహించే నదిలాగే ఉంటాయి. ప్రవహించే నది ముందు మీరు కూర్చొని ఆ నీటి ఉపరితలాన్ని తాకినట్లయితే 2 సార్లు ఉపరితలాన్ని తాకలేరు కదా. అది ఆ క్షణంలోనే మీరు తాకిన ఉపరితలం గతం అయిపోతుంది. ఇది ఒక్కటే ఈ ప్రకృతిలో. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మీ కష్ట సుఖాలు, మీ లాభ నష్టాలు, మీ తాలూకా శీతోష్ణాలు ఇలా నీటి ప్రవాహంలాగే మీరు నేను చెప్పినట్లుగా 2 సార్లు ఆ ప్రవాహ ఉపరితలాన్ని మీరు తాకలేరు కదా. అవి అలాగ పోతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా అలాగ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది మీ దగ్గరికి వస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఆ కష్టం, సుఖం, సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు మీ దగ్గరికి వస్తున్నట్టుగా ఉంటాయి. కారణం ఏంటి అంటే, మీరు అవే అని మీరు నిలబడ్డారు కాబట్టి అవి వస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. అంతేగాని అవి వాస్తవాలు కావు. వాటికి ఎగ్జిస్టెన్స్ లేదు. ఎందుకంటే మనస్సుకే ఎగ్జిస్టెన్స్ లేదు, మనస్సుకు ఉనికి లేదు, మనస్సే లేదు. ఎవరో అడిగారు, మనస్సు ఎప్పుడు కనిపించదండి అని. అది ఎప్పుడు కనిపించడానికి అది ఉంటే కదా. అది లేదు. అది లేనప్పుడు ఏం కనిపిస్తుంది? అది మనస్సు అనేది లేదు. అది ఒక మాయ. శరీరము, మనస్సు మాయ అని చాలాసార్లు చెప్పాను నేను. సో ఇలా ఈ నదీ ప్రవాహ ఉపరితలం మీరు స్పృశిస్తే, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే, మీరు ఎప్పుడు ప్రతి క్షణం మీకు వచ్చినటువంటి ఈ సుఖదుఖాలన్నీ కూడా అలాంటివే వస్తూ పోతూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ఉంటే అవి దూరంగా పోతాయి. అవి మీకు ఇబ్బంది పెట్టవు. మీరు ఎలా ఉండాలంటే వాటిని సపరేట్గా సాక్షిగా చూస్తూ చిన్న నవ్వుతోనే ఉండాలి. అప్పుడు అవి మీకు ఇబ్బంది పెట్టవు. ఇంతే.